అందరికీ నమస్తే అండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈరోజు విషయం పక్కన పెడితే, పూర్వం మౌనవ్రతాలు చేసేవారు. మౌనవ్రతాలు చేసి హిందువులు రోజంతా మాట్లాడకుండా ఉండేవారు. ఇతర మతాల వారైన మీరు మాట్లాడుతూనే డబ్బులు సంపాదిస్తున్నారు. మాటలు లేకపోతే మీకు డబ్బులు రావు. అలాగే ఇప్పటికీ కొంతమంది కృష్ణమూర్తులు మౌనవ్రతం చేస్తున్నారు. ఆ విషయం కొంతమందికి తెలుసు. ఇప్పటికీ ఇతర మతాల వారైన మీకు దమ్ముంటే రోజంతా మాట్లాడకుండా ఉండండి, అప్పుడు చూద్దాం. తర్వాత పూర్వం మేము శారీరకంగా మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండేవాళ్ళం. అది ఎలాగంటే, శారీరకంగా అయితే యోగాసనాలు వేసి శరీరాన్ని దృఢంగా ఉంచుకునేవాళ్ళం. ఒక యోగాసనం ద్వారా నీటిలో సైతం తేలే శక్తి మాకు ఉండేది. ఇంకా మానసికంగా చూస్తే మనస్సును దృఢంగా ఉంచుకోవడానికి ధ్యానం చేసేవాళ్ళం. ధ్యానశక్తి ద్వారా పూర్వం ఋషులు ఒక చోటు నుండి వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేవారు. భగవంతుని తెలుసుకునేవారు ధ్యానశక్తి ద్వారా. ధ్యానం ఎంత గొప్పదో ఇప్పుడు కొన్ని దేశాల వాళ్ళు గ్రహించారు. అలాగే ఇతర మతాలమైన మీరు ఇవన్నీ తెలియక నీతులు చెప్తున్నారు. నీతులు మాకు చెప్పకండి. మీరు నీతులు చెప్పారనే దెయ్యాలు వేదాలు వల్లించాయని నానుడు వచ్చింది. మా దేవుడైన విష్ణుమూర్తి తల్లితో ఎలా ప్రవర్తించాలో, తండ్రితో ఎలా ప్రవర్తించాలో, గురువుతో ఎలా ప్రవర్తించాలో, ఈ సమాజంలో ఉత్తమ పురుషుడిగా ఎలా ఉండాలో అనేది అనేక అవతారాలు ఎత్తి మాకు బోధించాడు. మీరు సంస్కారం నేర్పాల్సిన అవసరం లేదు. మీకు సంస్కారం మా దేవుడు మాకు నేర్పించాడు. అలాగే పూర్వం వైద్యం భారతదేశంలో ఉండేది. మీరు బట్టలు కట్టుకోకుండా తిరిగే రోజుల్లోనే మేము పట్టు వస్త్రాలు ధరించేవాళ్ళం. పూర్వం సుశ్రుతుడైన వైద్యుడు ఆపరేషన్ చేసి ఆయుర్వేదం ద్వారా మందులు ఇచ్చేవాడు. ఇలా జరిగే రోజుల్లో మీకు వైద్యం అంటే ఏటో తెలియదు, ఇతర మతాలైన మీకు. అలాగే ఇతర మతాలైన మీరు మా భారతదేశ సంపదనే కాదు, మా విజ్ఞానాన్ని కూడా కొల్లగొట్టి నాశనం చేశారు. ఈ విషయం కొంతమంది సెక్యులర్ హిందువులు చెప్తే, అవన్నీ మాకెందుకు చెప్తున్నావు అని అంటున్నారు. ఇప్పుడు దేశాన్ని నాశనం చేశారు. మీ ఇంటికి రావట్లేదు కాబట్టి మాకెందుకు చెప్తున్నావు అని అంటున్నారు. రేపు పొద్దున్న దేశాన్ని నాశనం చేసినట్టు మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని నాశనం చేస్తే అది మీకు అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మీకు తెలీదు. సెక్యులర్ హిందువులైన మీకు అందరికీ నా యొక్క దండం. మీరు మారరు. ఎందుకంటే భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చేసేది బ్రిటిషర్లు లేకపోతే ఇంకెవరో కాదు, సెక్యులర్ హిందువులైన మీరే. ఇకనైనా మారండి. భగవంతుణ్ణి మొక్కుబడులు ఎందుకు మొక్కుతారో తెలుసా? కోరిక తీరుస్తున్నాడని. కోరిక తీర్చకపోతే ఎవడో భగవంతుడిని మొక్కడు. భగవంతుడి మీద నిజమైన ప్రేమ ఉంటే భారతదేశాన్ని గౌరవించండి. భారతదేశంలో నిజంగా ఒక రోషమైన హిందువులుగా బతకండి. అప్పుడు మీరు నిజమైన హిందువులని నేను నమ్ముతాను. నమస్కారం.